నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుడు మొహమ్మద్ అహ్మద్ షరీఫ్, ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. మొహమ్మద్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ టీడీపీ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుంది. టీడీపీ హయాంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ సబ్సిడీ రుణాల ద్వారా జిల్లాకు 29 కోట్ల రూపాయల సహకారం. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా రుణం మంజూరు చేయలేదు. మైనార్టీల కోసం టీడీపీ ప్రభుత్వం కొత్త పథకాలను తీసుకురావడానికి కసరత్తు చేస్తుంది. వక్ఫ్ బోర్డు పాల్గొన్న వర్గాన్ని నియమించుకోలేదని దుస్థితిలోని గత ప్రభుత్వం ఉంది. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ బాధ్యత టీడీపీ ప్రభుత్వం అబ్దుల్ అజీజ్ పై ఉంచింది. జిల్లాలోని 2600 ఎకరాలకు గాను కేవలం 600 ఎకరాలు మిగిలి ఉంది. టీడీపీ హయాంలో నెల్లూరు జిల్లాలోని 8 సాదేఖానాలు నిర్మించాం. బాలుర రెసిడెన్షియల్ స్కూల్ కోసం టీడీపీ హయాంలో 10 నుంచి 11 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే అనిల్ కుమార్ కుటుంబ సభ్యుడు స్థలంపై స్టే తీసుకుని వచ్చాడు. తిరిగి వేరే స్థలంలో బాలుర రెసిడెన్షియల్ స్కూల్ ని నిర్మించాం. టీడీపీ హయాంలో మాత్రమే మైనార్టీలకు మేలు జరిగింది. మాజీ శాసన మండల చైర్మన్, మా అందరికీ ప్రియతమ నాయకులు షరీఫ్ భాయ్ గారు, ఆయనకి రాష్ట్ర సలహాదారులుగా చంద్రబాబు గారు నియమించడం, ఆయన తొలి ప్రయాణం నెల్లూరుకి రావడం ఎంతో సంతోషం. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుత పరిస్థితి అందరికీ తెలుసు. గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో తీసుకొచ్చేసింది. రాజధాని లేని రాజ్యం. ఈరోజు ప్రతి దగ్గర ఒక పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. రాజధానికి మనకు ఒక రాజధాని ఉంది, రాజధాని తయారవుతుంది అని ఈరోజు నమ్మకం కలిగించగలిగాం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో. అదేవిధంగా మైనారిటీస్ తీసుకుంటే ముస్లిమ్స్ కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, జైన్స్ కావచ్చు, వక్ఫ్ అనగానే భగవంతుని స్థలాలు, భగవంతుని ఆస్తి, కేర్ టేకర్స్ ఉండొచ్చు.